ప్రకృతి అద్భుతమైంది, గొప్పది. ఈ చేత్తో తీసుకుంటుంది, మళ్ళీ ఆ చేత్తో ఇచ్చేస్తుంది. దీని ఆయుర్వేదం ఆదానం, విసర్గం ఉంటుంది. ఇంతకీ నేను చెప్పబోయేది పండ్ల గురించి. మండే ఎండలకు అద్భుతమైన సమాధానం కొన్ని రకాల పండ్లు. ఈ పండ్లను మీరు రోజువారీగా ఆహారంలో భాగం చేసుకుంటే ఈ ఎండాకాలం మండే ఎండలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఇంతకీ ఈ పండ్లు ఏమిటి, వీటి ప్రత్యేకత ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అద్భుతమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒంట్లో నీటి శాతాన్ని పెంచి వేడిని తగ్గించేటటువంటి కొన్ని పండ్లు, వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. చూడండి, సీజనల్గా మనం దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆయుర్వేదం దీన్ని స్వస్థవృత్త నియమాలు అంటుంది. ఈ స్వస్థవృత్త నియమాలలో రాత్రిచర్య, ఋతుచర్య, దినచర్య ఇలాంటి చర్యలు ఉన్నాయి. మెయిన్గా ఋతుచర్య అంటే ఋతువుకు అనుగుణంగా మనం మారాలి. మనం తినేటువంటి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. ఈ వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకూడదు అనుకున్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలనుకున్నా తప్పకుండా కొన్ని పండ్లను మీరు తీసుకుంటూ ఉండాలి. వీటి ప్రయోజనాన్ని మీరు తెలుసుకోవాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, ఇదే మామిడి. పండ్లకి రారాజుగా మనం ఈ మామిడిని పిలుస్తాం. దీన్ని ప్రతి వాళ్ళు ఇష్టపడతారు. అసలు దాని రుచి ప్రపంచంలోకి ఇంతకంటే రుచికరమైన పండు ఉండదేమో అన్నంత అద్భుతమైన రుచితో ఉంటుంది. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే 82% నీటిని కలిగి ఉంటుంది. మామూలుగా నీళ్ళని తాగలేం, కానీ ఈ రుచితో పాటుగా ఉండేటటువంటి ఈ నీటి అంశాన్ని మీరు తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. జీర్ణ ప్రక్రియకు కూడా ఇది సహాయపడుతుంది. మజిల్ క్రాంప్స్ ఇలాంటివి రాకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి ఆ ఫ్రూట్ షుగర్స్ వల్ల. దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి, విటమిన్ ఏ ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి మామిడిని తినటం వల్ల శరీరంలో ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా, కొలెస్ట్రాల్ స్థాయిలు ఇలాంటివి కూడా అదుపులో ఉంటాయి. ఇక రెండోది ఆసక్తికరమైనది ఏమిటంటే నారింజ. మామూలుగా ఈ సిట్రస్ జాతి పండ్లు అన్నీ కూడా ప్రత్యేకమైనవే, కానీ ప్రత్యేకంగా నారింజ. ఈ పండులో ఉండేటువంటి ప్రత్యేకమైన అంశాలు, పోషకాలు గుండె పనితీరుని సరిచేస్తాయి. అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇక ఈ నారింజలో కూడా 85% నీరు ఉంటుంది, కాబట్టి నిస్సత్వం రాకుండా ఇది చూస్తుంది. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది కర్బూజా లేదా తర్బూజా. ఈ కర్బూజా లేదా తర్బూజా ప్రత్యేకత అందరూ తీసుకోవచ్చు, అంటే స్థూలకాయలు, డయాబెటిక్స్ అందరూ కూడా. ఎందుకంటే ఈ స్వీట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అయితే దీనికి కాంట్రరీగా మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి రక్తపోటు, డయాబెటిస్ ఇలాంటివి కంట్రోల్లో ఉంటాయి. వడదెబ్బ నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ పండుకున్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి దీన్ని మీరు ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే దీనిలాంటిదే ఇంకా దీనికంటే అద్భుతమైన రుచితో ఉండేది ఏంటంటే పుచ్చకాయ. దీని పేరే వాటర్ మెలన్. 90% నీటితో నిండి ఉంటుంది. ఇది ఈ కాలంలో తప్పకుండా ప్రతి వాళ్ళు తినాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఈ పుచ్చకాయలో ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూస్తుంది. చెమట కారణంగా కోల్పోయినటువంటి విటమిన్లు, ఖనిజాలని ఇది భర్తీ చేస్తుంది. ఈ పుచ్చకాయకు ఉండేటటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆ వైట్ మెటీరియల్ ఉంటుంది కదా, అది కూడా తినాలి. అలాగే గింజలు కూడా తినాలి, ఇంకా ఆరోగ్యం. ఆ తర్వాత దీన్ని మనం చెప్పుకోబోయే ఈ కాయ ప్రత్యేకత కూరగాయగా వాడచ్చు, పండుగ కూడా తినచ్చు. ఇదే దోసకాయ. రకం ఏదైనా ఈ పండుని మీరు పచ్చిగా తీసుకున్న, సలాడ్స్లో కలుపుకున్న, కూరగా వండుకున్నా కూడా మీకు సహాయపడుతుంది. దీంట్లో అన్ని పోషకాలుగా పొటాషియం, వైటమిన్ కే, యాంటీఆక్సిడెంట్లు అన్ని పుష్కలంగా ఉంటాయి. ఎండబారిన పడకుండా ఇది దోసకాయ కాపాడుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి దోసకాయతోటి పొడుగాటి ముక్కలు కోసి కాస్త ఉబ్బుతో అద్ది వాళ్ళకి ఇస్తే ఆ డీహైడ్రేషన్లో, చెమటలో కోల్పోయినటువంటి ఈ ఎలక్ట్రోలైట్స్ని భర్తీ చేస్తుంది. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ప్రకృతి ప్రసాదించిన అద్భుతం తాటి ముంజలు. కార్బోహైడ్రేట్స్, ఫైటోన్యూట్రియంట్స్, కాల్షియం ఇలాంటి వాటితో ఈ తాటి ముంజలు నిండి ఉంటాయి. దీని ప్రత్యేకత క్యాలరీలు బాగా తక్కువ ఉంటాయి. అయితే మంచి రుచిగా ఉంటుంది. నీటి శాతం బాగా ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యలు రాకూడదు అనుకుంటే దీన్ని, తాటి ముంజలను మీరు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలాగా సీజనల్గా మనకి ప్రకృతి అనేక అద్భుతాన్ని ప్రసాదించింది. వీటిని మనం వాడుకుంటే ఈ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం, వడదెబ్బ బారిన పడకుండా ఉంటాం. ఆకస్మిక మరణాలకి చాలా వరకు ఇలాంటి వాటితోటి మనం చెక్ పెట్టచ్చు.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తోటి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.